సొంతం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది నమిత. తొలి సినిమాతోనే అందం, అభినయం పరంగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాల అవకాశాలు సొంతం చేసుకుంది. జెమిని, నాయకుడు, బిల్లా ఇలా పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. తన నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. తన అందంతో డ్రీమ్ గర్ల్ ముద్ర వేసుకున్న నమితకు తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే ఏకంగా ఆమెకు గుడి కట్టేశారు. ఇక 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నమిత సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నమితకు ఊహించని సంఘటన ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా ఓ దేవాలయానికి వెళ్లిన ఆమెను ఆలయ సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆమె వీడియో విడుదల చేయడంతో సోషల్ మీడియాతో పాటు ఫిలిం సర్కిల్స్లోనూ వైరల్గా మారింది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళా. ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. నాకు సంబంధించిన సర్టిఫికేట్స్ చూపించమన్నారు. ఆ వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధ పెట్టాయి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను సందర్శించినట్టు చెప్పా. ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని నమిత వీడియోలో కోరారు. ఇక నమిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారడంతో ఈ ఘటనపై ఆలయ సిబ్బంది స్పందించింది. నమితతో ఎవరూ అమర్యాదగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడాం. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పాం. తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించామని సిబ్బంది చెప్పింది.